స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇంతకుముందు మనకి విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఉండేది కదా, అక్కడ మనకి అంబేద్కర్ గారి స్టాట్యూ అయితే కట్టారు. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి ₹5, బైక్ పార్కింగ్కి ₹10 చార్జ్ చేస్తున్నారు. అంబేద్కర్ గారి లైఫ్ హిస్టరీ మొత్తం చూడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే చాలు. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో ఏవైతే చదువుకున్నామో ఆయన లైఫ్ గురించి అదంతా మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది. కారిడార్లో అయితే మనకి ఫ్రేమ్స్ మొత్తం మనకి బ్రౌన్ కలర్లో ఉంటాయి, బ్రౌన్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. స్టాట్యూకి ఎగ్జాక్ట్ కింద ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే కంప్లీట్ అయ్యింది. అక్కడ మొత్తం మనకి బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉంటుంది. అంబేద్కర్ గారి లైఫ్ హిస్టరీ మొత్తం ఈ థీమ్లో చెప్పారు. ఎక్కడ పుట్టారు, ఎలా చదువుకున్నారు, గ్రాడ్యుయేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారు, ఇదంతా మనకి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. నేనైతే ఇప్పుడు దాకా చూసిన మ్యూజియంస్లో కొద్దిగా డిఫరెంట్ అనిపించిన మ్యూజియం అయితే ఇదే అనిపించింది. ఎందుకంటే ఎక్కడాను ప్రొజెక్టర్స్ పెట్టి ఈ రకంగా చూడలేదు. లోపల ఎంటర్ అవ్వగానే మనకి ఒక థియేటర్లో వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ మ్యూజియం చూడడానికి వచ్చే ముందు ఒకసారి అంబేద్కర్ గారి లైఫ్ హిస్టరీ యూట్యూబ్లో ఒక హాఫ్ అన్ అవర్ చూసి వస్తే మాత్రం మనకి పిచ్చ క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏవైతే రిప్రజెంట్ చేస్తున్నారో అవన్నీ మనకి ఈజీ